నమస్కారం రఘురామకృష్ణరాజు. నమస్తే వంశీ. మిమ్మల్ని చూడంగానే తెలుగుదనం ఉట్టుబడేలాగా పంచకట్టు ఇట్లాంటి పండుగలకు సంబంధించి కానీ ఇవన్నీ ఉంటాయి. ఉండి భీమవరం కల్చర్ ఈస్ట్ వెస్ట్లో కోడి పందాలు సాంప్రదాయాలు వీటన్నీ కూడా గతంలో మీరు మాట్లాడారు. ఈసారి మీరు అధికారంలో ఉన్నారు. ఈసారి ఎట్లాంటి ఏర్పాట్లు ఉంటాయి వాటికి నాకు తెలిసి పండగ సందడి ఎవరికి ఆపవలసిన పని లేదు. ఆపినా ఆగరు. పండగ సందడే కదా. చట్టమే, సందడే. సో చట్టాన్ని అతిక్రమించకుండా పండగ సంబరాలు జరుగుతాయి. పందెం రాయిళ్ళు లక్షల్లో కోట్లలో కొన్ని మీ ప్రాంతం భీమవరం ఉండి ప్రాంతాల్లో కోట్లకు కూడా చేరుకుంటాయి పందాలు అంటారు. దాని మీద మరి బయట ఏదో పేపర్లో అయితే రాస్తున్నారు పందాలు జరుగుతాయని. మీరు వాటి మీద చర్యలు తీసుకోవడం లేదంటే అట్లా ఏం చేస్తాం చర్యలు? ఇప్పుడు క్రికెట్ బుకింగ్ ఎలా నడుస్తుందో మీకు తెలుసు కదా. క్రికెట్లో గ్యాంబ్లింగ్ ఎలా ఉందో ప్రభుత్వం గుర్రపు పందాలకు పర్మిషన్ ఇచ్చింది. ఎన్టీ రామారావు టైంలో మొంతా అయితే నేరం. సో ఆ తర్వాత మద్య నిషేధం ఎత్తిన తర్వాత గవర్నమెంటే ప్రమోట్ చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకున్న చట్టాల ప్రకారం న్యాయాలు డిసైడ్ అవుతాయి. సో ధర్మం అంటారో అది వేరు. ధర్మానికి న్యాయానికి చాలా డిఫరెన్స్ ఉంది. న్యాయం అనేది మనం ఆ నిమిషంలో ఉన్న చట్టం ప్రకారం ఆ చట్టానికి వ్యతిరేకంగా చేస్తే అది అన్యాయం అవుతుంది. సో ధర్మ విచక్షణ ఎక్కువగా ఉండాలి. అలాగే మనం చట్టం చేసుకున్నప్పుడు ఆ చట్టాన్ని గౌరవించాలి. ఆ చేసుకున్న చట్టాన్ని అంటే ఆ చేసుకున్న చట్టం రెగ్యులర్ జీవనానికి విఘాతం కలిగించినప్పుడు చట్టం మార్చుకోవాలి. ఇప్పుడు జల్లికట్టు ఉంది, జల్లికట్టుకి చట్టం తెచ్చారు, ప్రజలందరూ తిరగబడ్డారు. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలే సుప్రీము. సో ప్రజలందరూ తిరగబడి ఇది మాకు ట్రెడిషనల్గా వస్తున్న కల్చరు, సో ఈ ట్రెడిషనల్ కల్చర్ని మీరు కాదంటానికి లేదు అని చెప్పి ప్రజలే తిరగబడ్డప్పుడు న్యాయస్థానాలు ఏం చేస్తాయి? రూల్ మార్చుకున్నారు. ఓకే, తమిళనాడులో జల్లికట్టుని ఎలా చేసామని ఆ రూల్ రాకముందు జల్లికట్టు నేరం, ఆ చట్ట సవరణ జరిగిన తర్వాత జల్లికట్టు నేరం కాదు. అట్లా ప్రజామోదం ఉంటే ఏదైనటువంటి అంటే ఇప్పుడు ప్రజలందరూ కోరుకుంటున్నప్పుడు ఇదేవి సతీ సగమనాలు లాంటి దురాచారాలు అయినాయి అనుకోండి, ఎస్ దే హ్యావ్ టు బి కంట్రోల్. మా ఇష్టం అంటానికి ఎవరు కూడా ముందుకు రారు. మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా ముందుకు రారు. ఇది ఒక ఈవెన్ మీకు కాన్స్టిట్యూషన్లో కూడా ఇఫ్ ట్రెడిషనల్లీ సంథింగ్ ఈజ్ బీయింగ్ ఫాలోడ్ నో లా షుడ్ కమ్ ఆన్ ద వే ఆఫ్ ద ట్రెడిషన్. ఇప్పుడు దేవాలయాల్లో జంతు బలి, కోళ్ళను లేకపోతే మేకలను, అది నేరమే కదా, డెఫినెట్గా నేరమే. అది సమ్మక్క సారక్క రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా ఫంక్షన్ చేస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటో మీకు తెలుసా? సో ఆ 2 రోజులు ఆ సమ్మక్క సారక్క ఫెస్టివల్లో ఎందుకంటే అనాదిగా ట్రెడిషనల్గా వస్తుంది కాబట్టి, ఆర్ ఆన్ ఏ బక్రీద్ డే యూ సాక్రిఫైస్. సో అది ఎప్పటి నుంచో ఉంది అనాదిగా. ఇస్లాం మతం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉంది ద సాక్రిఫైస్ డన్ బై ఇబ్రహీం. సో దాన్ని ఒక పండగగా చేసి ఏమన్నారు, 10 మందితోటి కలిసి భోంచేయమన్నారు. లేని వాళ్ళు 10 మందికి నువ్వు ఉన్నవాడు ఉంటే నువ్వు పిలిచి భోంచేయమని చెప్పారు. దట్ ఈస్ ద ట్రెడిషన్. ఇది కూడా అట్లా నోబడీ కెన్ మేక్ ఇన్రోడ్స్ ఇంటూ దట్. ఎవరికైనా ధైర్యం ఉందా? లేదు కదా. సో నేననేది మనకున్న చట్టాలని గౌరవించవలసిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం లా మేకర్స్ కూడా ట్రెడిషన్ని జనజీవనానికి ఇబ్బంది పెట్టేది కానీ ట్రెడిషన్ని ఎంకరేజ్ చేసుకోవచ్చు. డిస్కరేజ్ చేయక్కర్లేదండి, ఎంకరేజ్ చేయమని నేను చెప్పను. ఇప్పుడు పండగ అంటే 3 రోజులేనా? అవునండి, అవును. ప్రతిరోజు కోడి పందాలు ఆడారనుకోండి తప్పదు. పండగ 3 రోజులు ఏదో ఇంటికి కొత్త వాళ్ళు వస్తారు. ఇప్పుడు కోడి పందాలు కత్తులు కట్టకూడదు, డింకి పందమే అనుకోండి. ఒక పందెం జరిగితే ఒక కోడి చనిపోతుంది, పందెం జరగకపోతే 2 కోళ్ళు చనిపోతాయి. కోసు తినేస్తారు. నువ్వు కోసు తినేస్తే అది నేరం కాదు. వాటి మధ్యన పోటీ పెడితే అది నేరం అంటాం. ఎంతవరకు సమంజసం? ఓకే, నో డౌట్ బర్డ్కి బాధ ఉంటుంది, కానీ ఈ కోడి పుంజ అనేది ఒక కొన్ని వేల పక్షి జాతులు ఉంటే మరణించే వరకు పోరాడేది ఈ ఒక్క జాతే.
ఈ ఒక్క జాతే. ఇక మీకు సృష్టిలో ఇంకో జాతి లేదు మరణించే వరకు పోరాడే జంతువులు ఉండొచ్చు, కానీ మరణించే వరకు పోరాడే పక్షి ఇదొకటే. మరి ఏంటో మరి ఆ పక్షిగా పవర్ ఏంటో మరి అది ఎలా వచ్చిందో తెలియదు. ఎంజాయ్ చేస్తారు బాగా ఒకవేళ చాలా తక్కువ అండి వీక్షించేటప్పుడు జస్ట్. నేను చాలా తక్కువ. నేను ప్రజలకి అది ఇష్టం కాబట్టి నేను ప్లస్ ఆ సందర్భంగా సంక్రాంతికి అది మేజర్ అట్రాక్షన్ కాబట్టి అందరూ ఎక్కడెక్కడలో రావాలన్నా ఏదో ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి. సో మొత్తం బంధుమిత్రులు చిన్నప్పుడు స్నేహితులు కలవాలన్నా ఎందుకు లక్షల్లో హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి ఎవరో వాళ్ళు వెళ్ళిపోతారు సంక్రాంతికి. ఇది ఒకటే అని కాదు నేను చెప్పాను. కోడి పందెం అనేది అదొక ఒక భాగం, అవును, ఒకటే కానీ మొత్తం బట్ కాదు. సో ఆ పండగ ముందు నుంచి సంక్రాంతి అంటే దాన్ని పెద్ద పండుగ అంటారు. అందరూ కలిసి ఉండటం ఇది వన్ ఆఫ్ ది స్మాల్ ఇంగ్రీడియంట్. ఈ కోళ్ళ పోటీలు అనేది ఇట్స్ అ స్మాల్ ఇంగ్రీడియంట్ అంతే. సో దానికి దేనికన్నా ఒక ఇన్స్పిరేషన్ లాంటిది అనమాట. అదే. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.